అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చేనేత దినోత్సవ సందర్భంగా చేనేతలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. దేశంలోనే రైతుల తరువాత ఎంతో ప్రఖ్యాతిగాంచిన కళలలో ఒక ప్రత్యేకమైన ఆదరణ పొందిన కళ చేనేత కళ. ఇటువంటి కళని ఆదరించాల్సిన అవసరం ప్రభుత్వానికి చాలా ఉంటుంది. అందుకనే మన ప్రధానమంత్రి గారు మోదీ గారు జాతీయ చేనేత దినోత్సవంగా ఆగస్టు 7న మనకు అందరికీ కూడా చేయడం జరిగింది. చాలా హర్షించదగిన విషయం. చేనేతల్ని గుర్తించి చేనేత దినోత్సవం అంటూ ఒక ప్రత్యేకత ఇవ్వడం. అలాగే దేశ రాజకీయాలు కానివ్వండి, రాజకీయాలలో ఉన్నవారు కానివ్వండి, ప్రభుత్వాలలో ఉన్నవారు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నవారు కూడా ప్రతి ఒక్కరికి కూడా చేనేతల జీవితాలలో కూడా మార్పుని తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఉంది. ప్రతి సంవత్సరం మనం ఇది మాట్లాడుకుంటా ఉంటాం. ఆ కళ అనేది అంత సామాన్యంగా ప్రతి ఒక్కరు కూడా చేసేది కాదు. ఎంతో నైపుణ్యం ఉంటే కానీ మగ్గం నేయలేని వాళ్ళు. ఇటువంటి దాన్ని ప్రోత్సహించాలి అంటే వారి జీవితాలలో ఆనందాన్ని, ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేస్తేనే ఆ కళ పైన కూడా ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళందరూ కూడా టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్ళిపోతున్నారు, కానీ కళలని ప్రోత్సహించే విధంగా ఆర్థికంగా దాంట్లో ఏదన్నా మనకి ఉంటేనే ఇప్పటి జనరేషన్ కూడా దానిపైన ఉత్సాహం కానీ ఏదైనా చెయ్యాలి, నేర్చుకోవాలి అనే ఒక ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. యాజ్ అ వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్స్గా మేమెంతో గర్వంగా కూడా చెప్పుకోగలుగుతాము. ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరం నుంచి చేనేతలందరికీ కూడా ఆర్థికంగా బలోపేతంగా ఉండాలి, వారికి ఆర్థిక సహాయం చేస్తేనే వీరు ఏదైనా చేసుకోగలుగుతారు, వీళ్ళ కష్టాలలో కొంచెం మనం సహాయం చేయాలని సంవత్సరానికి 24,000 రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఏదైతే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏం చేస్తారో ఇంకా తెలీదు. ఇప్పుడు చూడాలి ఏం చేస్తారో. వారు కూడా చేనేతలకు అండగా ఉంటారనే ఆశిస్తున్నాను. లేదంటే మరి చేనేతల జీవితాలలో మరి ఆ దుర్భరమైన పరిస్థితులు రాకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా రాష్ట్రానికి ఉంది. ఈరోజు ఒక చేనేత బిడ్డగా చాలా హర్షిస్తున్నాను. ఆ కళని మేము నేర్చుకోలేకపోయినా మా తాతలు, మా ముత్తాతల దగ్గర నుంచి ఆ కళ ఉంది. ఇప్పటికీ ఉన్న చేనేతలు ఎవరైతే అదే దానిపైన ఆధారపడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము చాలా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వారి జీవితాలలో మార్పు రావాలని కూడా ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా కళల పైన, నైపుణ్యం పైన దృష్టి పెట్టాలని ఆశిస్తూ ఈరోజు ఎమగనూరులో ఉన్న చేనేతలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి జీవితాలలో మంచి సంతోషం ఇది ఉండాలని, ఆర్థికంగా బలోపేత అవ్వాలని ఆశిస్తూ ప్రభుత్వాల దగ్గర తప్పకుండా ఒత్తిడిని తీసుకుని వచ్చే బాధ్యత ప్రజాప్రతినిధులుగా మా పైన కూడా ఉంటుంది. కాబట్టి ఆ కర్తవ్యాన్ని మేము ఎప్పుడు కూడా ముందుకు పోతూ ఉంటానని తెలియచేసుకుంటూ వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటానని తెలియచేసుకుంటూ ఈరోజు విలేకరులందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. ముఖ్యంగా ఎమగనూరు చేనేతపురిగా మార్చిన మన పితామహుడు, చేనేతలందరికీ కూడా ఆదర్శవంతుడు పద్మశ్రీ మాచాని సోమప్ప గారు. ఆయన ఎమగనూరు నియోజకవర్గంలో చేనేతలకు ఏ విధంగా అప్పుడు అందరికీ అండగా ఉండి ప్రతి ఒక్కరికి ఆదరించి చేనేతలకి ఎమగనూరుకు ఒక గుర్తింపు తీసుకుని వచ్చారు. చేనేతలు అంటేనే ఒక గుర్తింపును తీసుకుని ఇచ్చిన వ్యక్తికి ఇవాళ మనందరం కూడా స్మరించుకోవాలి. ఆయనకి మనందరం కూడా ఎప్పుడు రుణపడి ఉంటాం చేనేతలుగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.